జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి, అక్కడ చూడదగ్గ ప్లేసెస్ ఏంటి, తప్పకుండా చేయాల్సిన ఏంటి అని చెప్పి అన్నీ మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్లో రావాలనుకున్న వాళ్ళు వీరవల్ రైల్వే స్టేషన్కి రావాలి. అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి, అదైనా తీసుకోవచ్చు. లేకపోతే రాజ్కోట్ ఆగి మళ్ళీ రాజ్కోట్ నుంచి వీరవల్కైనా ట్రైన్స్ తీసుకోవచ్చు. స్టేషన్లోనే క్లాక్ రూమ్ అయితే అవైలబుల్ ఉంది. మీరు లగేజ్ ఎక్కువగా ఉండి క్యారీ చేయొద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడే పెట్టేసుకోవచ్చు, సేఫ్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ లగేజ్ పెట్టుకొని మేమైతే మా రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి డైరెక్ట్గా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదండి, ఎనీ టైం ఆటోస్ దొరుకుతాయి. షేరింగ్ అయితే ఒక 30-40 రూపీస్లో అయిపోద్ది, కాకపోతే మాకు ఆ టైంలో దొరకలేదు. సో ఫుల్ ఆటో ఒక 100 రూపీస్కి మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ లైట్ షో అనేది ఒకటి జరిగిద్దండి. నేను నా ఛానల్లోనే ఒక వీడియో పెట్టాను స్పెషల్గా లైట్ షో మీద, దాని టైమింగ్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, డెఫినెట్గా చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. సోమనాథ్ కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైట్ గుడి మీద వేసి చెప్తారనమాట. హిందీలో ఉండిద్దండి, అర్థమయ్యే వాళ్ళు వెళ్ళొచ్చు. లేకపోతే కనుక జస్ట్ ఊరికి అలా వెన్నెల్లో బీచ్ పక్కన గుడి ప్రాంగణంలో కూర్చోవాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మేమైతే దర్శనం చేసుకొని వచ్చాం. దర్శనం అయితే అద్భుతంగా జరిగిందండి. లోపల ప్రసాదం దొరకలేదు, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. లైట్ షోకి వెళ్ళి దాని తర్వాత దర్శనం అయితే నేను 2-3 సార్లు చేసుకున్నానండి. అసలు నా ఆనందానికి ఇంకా అవధులే లేవు. ప్రసాదం లోపల దొరకలేదు, కానీ బయట స్టాల్స్ ఉంటాయి, అక్కడ కూడా కొనుక్కోవచ్చు. ప్రసాదాలుగా అయితే ఇక్కడ పప్పు చెక్క, బేసిన్ లడ్డు ఇంకా కొన్ని ఇస్తున్నారండి. కాకపోతే పప్పు చెక్క చాలా బాగుంది అండ్ చాలా ప్రశాంతంగా మనం ఇళ్ళకి తీసుకొని వెళ్ళేలా ఉందన్నమాట. బేసిన్ లడ్డూస్ వెంటనే పాడైపోతున్నాయండి 1-2 రోజులకే. మీరు ఇళ్ళకి ప్రసాదాలు తీసుకోవాలనుకుంటే పప్పు చెక్క తీసుకోవడం మేలండి అన్నిట్లో. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము వీరవల్ నుంచి డైరెక్ట్గా బల్కా తీర్చుకొచ్చామండి. 30 రూపీస్ తీసుకున్నారు షేరింగ్ ఆటో పర్ పర్సన్కి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఆందారి శాపానికి గురైన కృష్ణుడు ద్వారక నగరం మొత్తం కళ్ళ ముందే మునిగిపోవటం చూడలేక ద్వారక నగరం నుంచి కొంచెం దూరంగా వచ్చేసి అక్కడే ఆయన మెడిటేషన్ చేసుకుంటూ ఉండిపోయారని చెప్పి మనం పురాణాల్లో విన్నాము. ఇదే ఆ ప్లేస్ అనమాట. ఇక్కడే మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన బొటన వేలికి బాణం తగిలిందనమాట, విషం నింపిన బాణము. అది తగలడంతో ఆయన ఆ జన్మని వీడిన ప్లేస్ అనమాట ఇది, అందుకని ఇది ఇంత ఫేమస్. ఈ ప్లేస్ ఏంటంటే మనం వీరవల్ నుంచి సోమనాథ్ వెళ్ళే దారిలో రాదనమాట, ఇది కొంచెం పక్కకి రావాలి, ఇది ఒక్క ప్లేస్కే పక్కకి రావాలి. అందుకని ఫస్ట్ వీరవల్ నుంచి ఈ ప్లేస్కి వచ్చి ఇది చూసుకొని మిగతా ప్లేసెస్కి వెళ్తే కనుక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో గుళ్ళో ఫోన్స్ అంతా కూడా అలౌడ్ అండి. మీరు ఇక్కడ క్లియర్గా చూసారంటే ఆ చెట్టు ఎక్కడైతే కూర్చొని ఆయన మెడిటేషన్ చేసుకున్నారో కృష్ణుడు పక్కన బోయవారిని కూడా పెట్టారనమాట, కాకపోతే ఆయనది తీయడం కుదరలేదండి. సో ప్లేస్ అంతా అయితే చాలా బాగుంది, జస్ట్ చాలా రిలాక్సింగ్గా పీస్ఫుల్గా ఉందండి. మీరు ప్రశాంతంగా వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని వెళ్ళొచ్చు. పక్కనే ఇంకా 1-2 గుళ్ళు కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు అయితే సందర్శించుకోవచ్చు. మేమైతే మెయిన్వి కవర్ చేద్దామని అనుకొని ఇక్కడ జస్ట్ కాసేపు కూర్చొని అలా రిలాక్స్ అయిపోయి మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా సోమనాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో దారిలో అంతా ఇలా ఉంటుంది అనమాట, మొత్తం షిప్ యార్డ్స్ అవన్నీ కూడా కనిపిస్తుంది, కొంచెం చేపల కంపు కూడా వస్తుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట, దీనికి కూడా ఒక చరిత్ర ఉందండి ఆ గేట్కి. మెయిన్ ఇప్పుడు నిన్న నైట్ చూసాం కదా మనము, ఇది ఎంట్రన్స్ అంతా ఇలా ఉండిద్ది, మొత్తం షాప్స్ అన్నీ పెట్టేసి. ఇక్కడ పక్కనే ఈ భవన్స్ కూడా అన్నీ ఉన్నాయండి. మాకు బుక్ చేసుకోవడం అప్పుడు దొరకలేదు, కానీ ఎవరికైనా దొరికితే మాత్రం పక్కనే వాటిలో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడే మళ్ళీ సామాన్ గర్ కూడా ఉంది, అంటే మన లగేజ్ స్టోర్ చేసుకోవడానికి. ఎవరైనా బాగా లగేజ్ ఉంది, తిరగడానికి అంతా బ్యాగేజ్ ఎక్కువైపోయిద్ది అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇందులో పెట్టేసి వెళ్ళిపోవచ్చు. కాకపోతే వెయిటింగ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ నుంచొని వెయిట్ చేసే కంటే మనం మోసుకొని వెళ్ళిపోవడం బెటర్ అని అనిపిస్తుంది. సో మీకు ఈ బొమ్మ కనిపిస్తుంది కదా, ఈ బొమ్మకి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక మీకు మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది అండి. రైట్ సైడ్ చూస్తే కనుక మిగతా మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్నీ రైట్ సైడ్లో ఉంటాయి. మీరు వచ్చేది స్ట్రైట్ నుంచి వస్తారు. సో మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మనం పాండవ్ గుహకు వచ్చాము. ఆ గుహ దగ్గర ఏంటంటే ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఇవి వేసి అమ్ముతూ ఉన్నారు. చాలా పురాతన కాలం నాటి సూర్యుడి టెంపుల్ కూడా ఉండిద్దండి ఇక్కడ. సో ఇది కూడా డెఫినెట్గా చూడండి, ఎందుకంటే చాలా పాతకాలంది, వీళ్ళు అసలు ఏం కదిలియలేదు. కాబట్టి జస్ట్ అలా పురాతన టెంపుల్ అన్నట్టుగా జస్ట్ ఒక క్విక్ లుక్ ఇచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత హడావిడి ఏమి ఉండదు, జస్ట్ లోపల ఒక చిన్న షాప్ అండ్ రష్ కూడా ఎక్కువ ఏమి ఉండదని మీరు దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. గుడి నుంచి బయటికి రాగానే అన్ని పక్కనే ఉంటాయండి.
ఉంటాయండి. అట్లా స్ట్రైట్‌గా మీరు చూసారంటే ఇక్కడ మరి వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు ఇలా అని చెప్పేసి ఏదో అన్నారు కుండ అని చెప్పి. సో అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కాకపోతే అది కుండ అని చెప్పారు. ఇదైతే పాండవ గుఫకి దారి అండి. ఇట్లా లోపలికి వచ్చేస్తే జస్ట్ ఆ సూర్యుడికి లెఫ్ట్ సైడ్లో ఆ కుండ ఉండిద్ది, రైట్ సైడ్లో పాండవుల గుహ ఉండిద్ది. వాళ్ళు ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నారు ఉండి అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో జస్ట్ పక్కనే చిన్నవి కూడా ఉన్నాయి, లైన్లో వెయిట్ చేస్తూ అలా పక్కనే ఈ శివలింగాలు ఇవన్నీ జస్ట్ చూసుకొని డైరెక్ట్గా గుహలోకి వెళ్ళిపోవచ్చు. మనకు అరుణాచలంలో ఉండిద్ది కదండి, చిన్న కిటికీలోంచి మనం బయటకు వస్తాం, అట్లాంటి ఫీలింగ్ ఉండిద్ది అనమాట. లోపల అంతా అలా ఉండిద్ది. ఇది పాండవ గుఫ నుంచి మనం బయటకు వచ్చేసామంటే అక్కడ కంప్లీట్ ఆ ఏరియా మొత్తం నుంచి మీకు అక్కడ కనిపిస్తుంది పాండవ గుహ అనమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే గీతా మందిరం అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం వాకబుల్లోనే ఉండిద్ది. ఓపిక ఉన్న వాళ్ళు నడవచ్చండి, ఓపిక లేని వాళ్ళు ఆటో కూడా తీసుకోవచ్చు. 20 రూపీస్ తీసుకుంటారు. షేరింగ్ ఆటోలు ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా. జస్ట్ సీనరీ బాగుంది, మాకు కొంచెం టైం కూడా ఉంది, ఇంకా మధ్యాహ్నం అలాగే అవుతుందన్నమాట. ఇదంతా బాగుంది. అట్లా నది తీరాన్ని నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. గీతా మందిరానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ గీత గురించి కొంచెం అంతా బాగా రాసి గోడల మీద అంతా ఉండిద్ది. నేను అది మీకు క్లియర్గా చూపిస్తాను. ప్లేస్ అయితే చాలా ఆహ్లాదంగా ఉందండి. ఎంత ప్రశాంతంగా ఉండందే అంత ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే కొంచెం నది తీరాన్ని కూడా ఉంది కదా. ఫస్ట్ అయితే కృష్ణుడి గుడి అండి, విగ్రహం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనకి బలరాముడి గుడిలాగా ఒకటి పెట్టారనమాట. ఇక్కడే ఆయన యోగ సమాధి పొందారంట. సో లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చేసేయచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ గీతా మందిరం అన్నట్టు మొత్తం గీతను మొత్తం బోధిస్తూ అట్లా రాశారనమాట. బయటకు వచ్చేస్తే మీకు మొత్తం ఇట్లా సిట్టింగ్ ఏరియా అంతా కూడా ఉండిద్దండి. రియల్ గ్రాస్ కాదు, ఇది జస్ట్ అట్లా మ్యాట్స్ లాగా వేసారు. ప్రశాంతంగా రిలాక్స్ అయిపోవచ్చు. కాకపోతే ఎండ్ ఉంది, అట్లా టెంట్స్ అన్నీ కూడా వేసారు. మీరు కావాల్సి వచ్చినంతసేపు రిలాక్స్ అయిపోయి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ అంతా కూడా మొత్తం రివర్, దీనిపైన కింద చేపలు పక్షులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంది. సో జస్ట్ అలా ప్లెజెంట్గా ఎంజాయ్ చేసేయచ్చు. నెక్స్ట్ మధ్యాహ్నం అయింది కాబట్టి మనకి ఫుడ్ ముఖ్యం అండి. దోశ చచ్చినా ట్రై చేయొద్దు, చాలా అంటే చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ పరాటాలు తింటమే మేలండి. అన్నిట్లో ఆలు పరాటానే బెస్ట్. పావ్ బాజీ కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల బాగోట్లేదు. మేమైతే వేరే ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తిని మళ్ళీ ఇక్కడికి ఏమొస్తామని చెప్పేసి మేము అక్కడ త్రివేణి సంగమంకి ఆపోజిట్లో బేసిక్గా పాండవ గుహకి ఎదురుగా ఉన్న ఏదో ఒక వాటిల్లో కొంచెం డీసెంట్గా ఉన్న ప్లేస్ చూసి తినేసామండి. నెక్స్ట్ అయితే త్రివేణి సంగమంకి వెళ్ళిపోయాము. ఇక్కడైతే హిరణ్య, కపిల, సరస్వతి నదులు కలుస్తాయి అన్నమాట. ఇక్కడ అంత క్లియర్గా అయితే కనిపించట్లేదండి సంగమము. కాకపోతే వాళ్ళు బోటింగ్లో తీసుకొని వెళ్ళి మనకి చూపిస్తూ ఉంటారనమాట ఇక్కడ అక్కడ అని చెప్పేసి అలాగా. సో చూడొచ్చు. బోటింగ్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ బర్డ్స్ అన్నీ ఇవన్నీ ఏ బర్డ్స్ అంటారో తెలియదండి. ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ ఈ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. మీరు బోటింగ్కి వెళ్తున్నప్పుడు కూడా మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. సో మేమైతే బోటింగ్కి వెళ్ళిపోయాము. బోటింగ్ కాస్ట్ పెద్ద ఎక్కువేం లేదండి. ఐ థింక్ 60 రూపీస్ ఎంత అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదండి. సో బోటింగ్కి వెళ్ళిపోయి వాళ్ళు అదేదో చూపించారు, ఇంకా చూసేసి వచ్చేసామన్నమాట. కొంచెం ఎండలో ఏదో అట్లా రిలాక్స్ అయినట్టు ఉండిద్ది అని చెప్పేసి. పర్లేదండి, మీకు టైం ఉంటే కనుక వెళ్ళొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, మనం ట్రైన్లో వస్తే ఎలా రావాలని చెప్పి మాట్లాడుకున్నాము. మిగతా వాటి గురించి వచ్చేస్తే ఎయిర్పోర్ట్ ఒకవేళ కావాలంటే అహ్మదాబాద్ కంటే కూడా రాజ్కోట్కి వస్తే మీకు చాలా దగ్గర అనమాట. రాజ్కోట్ చాలా పెద్ద స్టేషన్. అక్కడి నుంచి వీరవల్ ఆర్ ద్వారకా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో రాజ్కోట్ ఈజ్ క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. బస్ అంటే మీరు ప్యాకేజ్ బుక్ చేసుకొని అలా వస్తుంటే అది వేరే విషయం అండి. లేకపోతే అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాద్ నుంచి ద్వారకా వచ్చి అట్లా ద్వారకా నుంచి కూడా చాలా బస్సెస్ ఉంటాయి. లేదా డైరెక్ట్గా రావాలన్నా కానీ మీకు బస్ రూట్ ఉండిద్ది. చూస్తున్నారు కదా, నది ఒక పక్కంతా కలుషితం అయిపోయింది. ఇంకా ఏం చేయలేము, దాని గురించి ఇంకేం మాట్లాడలేం. ఇదైతే శారదా పీఠ అండి. ఇక్కడ శంకరాచార్యుల వారు ఇక్కడ ఉండి మెడిటేషన్ చేసుకున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇది కరెక్ట్గా మనకి త్రివేణి సంగమం ఆపోజిట్లోనే ఉండిద్ది. ఇక్కడ ఒక గుహలాగా ఉండిద్ది అనమాట లోపల. ఆ గుహ లోపల ఆయన కూర్చొని మెడిటేషన్ చేసుకున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. సో జస్ట్ ఇది లోపలికి వెళ్ళడానికి దారండి. చిన్న చిన్న స్టార్టింగ్లో గుళ్ళు కూడా ఉన్నాయి. ఇది ఆ గుహ అనమాట. ఇట్లా లోపలికి క్రాల్ చేసుకుంటూ వెళ్ళేసి లోపల చూసేసి బయటకు వచ్చేయచ్చు అనమాట. బయట అయితే గుళ్ళోనే ఇలా చిన్న స్టాల్ లాగా పెట్టారు. సో ఏమన్నా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మేము బన్గంగా వెళ్ళిపోదామని చెప్పేసి ఆటో మాట్లాడుకోవడానికి చూస్తున్నాము. సో ఆటో అయితే సపరేట్గా మాట్లాడుకోవాల్సిందండి. షేరింగ్ అంటే కనుక వీరవల్ వెళ్ళే ఆటోస్ ఎక్కాలంట. అక్కడెక్కి మళ్ళీ దారిలో నుంచి మధ్యలో నుంచి నడుచుకుంటూ రావాలంట. సో ఇక్కడికైతే షేరింగ్ దొరకదు అని చెప్పారు.
సో ఇదైతే ప్లేస్ అండి బన్గంగా. ఇక్కడి నుంచే ఆయన బాణం వేశారంట కృష్ణుడు బొటన వేలుకి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఇంత దూరం నుంచి అంత దూరంకి ఎట్లా వేశారో అంత లాజిక్స్ తెలియదు, కానీ ఇక్కడ నుంచి మీకు నీట్గా అక్కడ గుడి కూడా కనిపిస్తుండిద్ది. అదే మన మెయిన్ సోమనాథ్ టెంపుల్ అనమాట. సో అక్కడ కూడా బీచ్ ఉందండి, మీరు స్పెండ్ చేయాలనుకుంటే అక్కడ కూడా స్పెండ్ చేయొచ్చు. అక్కడ ఓషన్ వ్యూ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉండిద్ది. 5 రూపీస్ టికెట్ తీసుకుంటే లోపలికి వెళ్ళి బీచ్లో ఉండొచ్చు. కాకపోతే మేము బన్గంగా అంటే ఇక్కడ యాక్చువల్లీ మనకి శివలింగాలు ఉంటాయన్నమాట, జస్ట్ ఇట్లా సముద్ర తీరాల్లోనే. సో అది వ్యూ అంతా చాలా బాగుండిద్ది అని చెప్పేసి మేము ఇక్కడికి స్పెషల్గా సన్సెట్ టైంకి ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట, నీట్గా రిలాక్స్ అయిపోవడానికి. నైట్ మాకు ట్రైన్ ఉంది ద్వారకాకి, సో అప్పటి వరకు టైంపాస్ కూడా అయ్యిద్ది అని చెప్పొచ్చాం. సో ఇక్కడ అన్నీ ఏంటంటే ఆల్చిప్పలు పెట్టి అమ్ముతున్నారనమాట, అప్పటికప్పుడు పగలు కొట్టి దాని లోపల నుంచి ముత్యాలు తీస్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదండి, ఎందుకంటే అక్కడ చూస్తుంటే నిజంగా అవి నిజమైన ఆల్చిప్పలనే అనిపిస్తుంది. కాకపోతే పగలగొట్టిన ప్రతి ఆల్చిప్పలో నుంచి ముత్యం వస్తుంటే కొంచెం డౌట్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా పార్టికల్ ఆల్చిప్పలోకి ఎంటర్ అయితే ఆ పార్టికల్ అనేది ముత్యంలాగా ఫామ్ అయ్యిద్ది యాక్చువల్ సైన్స్ ప్రకారం అయితే. కాకపోతే ప్రతి ఆల్చిప్పలోకి వెళ్ళిద్దా అనేది జస్ట్ డౌట్ అనమాట, ఎందుకంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువకే అమ్ముతున్నారు. ఐ థింక్ ఒక్కొక్క ముత్యం 100 రూపీస్ ఎంతో అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. కాకపోతే ఎక్కువ ప్రైస్ అనే అనిపించిందండి నాకైతే. ముత్యాలు ఒక్కటే కాదు, ఇంకా చాలా రత్నాలు, రాళ్ళు చాలా అమ్ముతున్నారు. కాకపోతే రాళ్ళు ఇవన్నీ మాత్రం చూస్తే చాలా బాగున్నాయండి. 1-2 స్టాల్స్ కాదు, ఇక్కడ అన్నీ అవే పెట్టున్నాయి. అందరూ పడి అదే కొంటున్నారు. అవి చాలా అట్రాక్టివ్గా కూడా ఉన్నాయండి, అందరిని అనటానికి కూడా లేదు. నిజంగా చెప్పాలంటే నేనే కొనబోయాను, కాకపోతే కంట్రోల్ చేసుకొని నో అనుకొని వచ్చాను అనమాట. సో నేను చెప్పాను కదండి శివలింగాలు ఉంటాయని చెప్పేసి, ఇక్కడ 3 శివలింగాలు ఉంటాయి అనమాట. ఇక్కడ నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పాలాభిషేకం కూడా చేయొచ్చు. ఇక్కడ పాలు ఇస్తారు అనమాట, 20 రూపీసో 40 రూపీసో మనం ఇస్తే వాళ్ళు ఒక గ్లాస్ ఇస్తారు. ఆ గ్లాస్తో మనం పాలు పోసి మళ్ళీ వాళ్ళ గ్లాస్ రిటర్న్ చేసేయాలి. అన్నీ చేస్తేనే భక్తి అనేది కూడా మనం ఏం అనలేమండి. కాకపోతే అక్కడ వాళ్ళు కూడా అవి బిజినెస్లు పెట్టుకున్నప్పుడు మనం 4 పూలు కొనో కొంచెం పాలు కొనో ఇలా చేస్తేనే వాళ్ళకి గడిచిద్ది. నాకు ఎస్పెషల్లీ నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు కూడా ఆ అభిషేకం మన చేతులతో చేస్తున్న ఫీలింగ్ ఉండిద్ది కదా. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, అలలు కూడా వచ్చే శివుడికి డైరెక్ట్గా అభిషేకం చేస్తాయంట. అన్ఫార్చునేట్లీ నేను చూడలేకపోయాను ఆ వ్యూ, కానీ కొన్నిసార్లు అలా జరుగుతూ ఉండిద్దంట నిత్యాభిషేకం అని అందుకే అంటారంట. సో నెక్స్ట్ అయితే మేము ఇట్లా కాసేపు అక్కడ కూర్చొని టైం అంతా స్పెండ్ చేసామండి, ప్రశాంతంగా సన్సెట్ అంతా చూసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది సన్సెట్, అలా గోల్డెన్ రేస్ వచ్చేసి అలా శివలింగం మీద పడుతూ మొత్తం వ్యూ అయితే అద్దరిపోయిందండి. బెస్ట్ ప్లేస్, మీరైతే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ దీనికి చుట్టుపక్కల కూడా కొన్ని 1-6 గుళ్ళు ఉన్నాయి, కొన్ని మంచి గుళ్ళు కూడా ఉన్నాయి, వాటికి కూడా మీరు విజిట్ చేయొచ్చు డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మేమైతే వాటికి పెద్దగా వెళ్ళలేదు, అండ్ మేము సోమనాథ్కి డైరెక్ట్గా బ్యాక్ వచ్చాము. మళ్ళీ మేము వీరవల్లి వెళ్ళాలి రైల్వే స్టేషన్కి అని చెప్పి ఇక్కడ పక్కనే ఇంకో గుడి ఉందన్నమాట, నరసింహస్వామిది. సో మేము ఈ గుడిలోకి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ అట్లా చేసుకొని బయటకు వచ్చాము. సో గుళ్ళో దేవుడు అయితే ఇట్లా ఉన్నారనమాట. అండ్ సోమనాథ్కి వీడుకోలు చెప్పే టైం అయితే వచ్చింది. మాకైతే కంప్లీట్గా 1 డే అండ్ ఒక ఈవినింగ్ పట్టిందండి ఇవన్నీ కవర్ చేయడానికి. ఇంకా మాకు యాక్చువల్లీ చాలా టైం ఉండి మేము బీచ్ దగ్గర అలా కూర్చొని అలా అంతా చాలా టైం స్పెండ్ చేసాం. సో బ్యాక్ టు వీరవల్లి వచ్చాము. ఇక్కడైతే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట, చాలా ఫేమస్ అంట, పిచ్చిగా రివ్యూస్ ఉన్నాయి. అండ్ వచ్చి చూస్తే కూడా రష్ చూస్తున్నారు కదా, చాలా భయంకరంగా రష్ ఉందన్నమాట అసలు. సో ఇక్కడ ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. రెస్టారెంట్ పేరు కృష్ణ రెస్టారెంట్. మేమైతే చపాతీస్ పన్నీర్ ప్లెయిన్గా ఆర్డర్ చేసేసుకున్నామండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు రివ్యూస్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వాకబుల్ డిస్టెన్స్లో ఉండేది రైల్వే స్టేషన్లో. సో మీరు సింపుల్గా తినేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఎక్కేయచ్చు. సో మా నెక్స్ట్ ట్రిప్ అయితే ద్వారకాకండి. నెక్స్ట్ వ్లాగ్ ద్వారకా మీద ఉండిద్ది. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. యూస్ అయితే కనుక ఒక లైక్ చేయండి, అందరికీ వెళ్ళిద్ది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే ట్రైన్ తీసుకొని ద్వారకాకి వెళ్తున్నాము. మీకు నీట్గా ట్రైన్స్ దొరుకుతాయి. సీ యూ ఆల్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్.